నిర్మల్ జిల్లా బైంసాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసి అమ్మే వ్యాపార లింకులను జిల్లా పోలీసులు ఛేదించారు. 36 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో బైంసాలోని నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద కారు మలుపు తిరుగుతూ ఉండగా మహారాష్ట్ర వైపు నుండి నిర్మల్ వైపుకు వస్తున్నటువంటి 12 టైర్ల పెద్ద లారీ దాని లోపల ఎక్కువ మొత్తంలో ఉన్న సరుకుతో దాన్ని ఢీకొట్టి ఆగిపోవడం జరిగింది. ఆ కారు యజమాని బైంసాలో ఫిర్యాదు చేశాడు. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పడంతో పోలీసులు జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల హుటాహుటిన ఒక ప్రత్యేక టీంను బైంసాకి పంపించారు. ప్రత్యేక టీం ఎస్పీ సూచనల మేరకు దానిలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి అది పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసినవిగా గుర్తించారు. ఎస్పీ సూచనలతో మొత్తం 362 సంచుల్లో ఉన్న 36 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో గ్రామాల నుండి పీడీఎస్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొని జిల్లాలో వీరి ఆటలు సాగడం లేదని, మహారాష్ట్రలో అజ్ఞాత ప్రాంతంలో కొన్ని మిల్లుల్లో ఆ రైస్ను సన్నగా పాలిష్ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరుతో అమ్మటానికి జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలుంటాయని తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ కోసం బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ను నియమించి దీని వెనుక ఎవరున్నారో తెలుసుకొని కేసు చేయడం జరుగుతుందని తెలిపారు. చాకచక్యంగా వివరించిన ప్రత్యేక టీంలో పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. नहीं